హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 27 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవల వార్తల్లో ఉన్న జాయ్ అనే పదం దేనికి సంబంధించినది? లాస్ట్ క్లాస్లో మనము దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. 1 by 1 ఇక్కడ చూద్దాము. ఏ, అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క మస్కట్. యాక్చువల్గా అంతర్జాతీయ యోగా దినోత్సవం మనము నిర్వహించడం జరిగింది. అయితే ఈ మస్కట్కి జాయ్ అనే పదానికి మనకి సంబంధం లేదు, కాబట్టి ఏ అనేది రాంగ్. బి, హ్యూమనాయిడ్ రోబోట్. హ్యూమనాయిడ్ రోబోట్స్ని కొన్ని స్పేస్ మిషన్స్లో ప్రయోగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ జాయ్కి ఈ హ్యూమనాయిడ్ రోబోట్కి సంబంధం లేదు, కాబట్టి బి కూడా రాంగ్. సి, జీరో గ్రావిటీ ఇండికేటర్ బొమ్మ. ఎస్, ఈ జాయ్ అనేది జీరో గ్రావిటీ ఇండికేటర్గా ఉపయోగపడుతుందండి. ఇది ఒక తేలికైన మృదువైన హంస బొమ్మ. ఇది ఒక స్వాన్. సో ఈ స్వాన్ టాయ్ అనేది ఎప్పుడైతే ఈ యాక్సియం 4 స్పేస్ మిషన్ గ్రావిటీ జోన్ని దాటి బయటికి వెళుతుందో అప్పుడు భారరహిత జీరో గ్రావిటీ ఇండికేటర్గా ఈ బొమ్మ అనేది ఉపయోగపడుతుంది. గ్రావిటీ ఎప్పుడైతే లేదో ఈ బొమ్మ ఆ స్పేస్ మిషన్లో తేలియాడుతూ ఉంటుంది. దీని వలన మనము జీరో గ్రావిటీ జోన్లోకి ఎంటర్ అయ్యామని తెలుస్తుంది. దీనినే జీరో గ్రావిటీ ఇండికేటర్ అంటారు. చాలా స్పేస్ మిషన్స్లో ఈ ఇండికేటర్స్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ యాక్సియం 4 స్పేస్ మిషన్లో జాయ్ అనే స్వాన్ టాయ్ని ఉపయోగించారు. సో ఆన్సర్ ఏమవుతుందండి? సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డి అనేది అంతరిక్ష యాత్ర నేమ్ కాదు. ఆన్సర్ వచ్చి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, నింగినంటిన సంబరం. ఈ ఆర్టికల్ యాక్సియం 4 మిషన్ యొక్క సక్సెస్ గురించి, అలానే నలుగురు ఆస్ట్రోనాట్స్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి సక్సెస్ఫుల్ గా చేర్చడము, ఇందులో భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లా ఉండడము మనకి ఒక కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, గగనయానం శుభస్య శీఘ్రం. భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. దీనితో ఇప్పుడు భవిష్యత్తు ప్రాజెక్ట్స్ లో, ముఖ్యంగా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్లలో భారతదేశానికి చెందిన ఇస్రో మరింత ముందడుగు వేసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ 2027 నాటికి గగనయాన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని భావిస్తున్న ఇస్రోకి ఇప్పుడు శుభాంశు శుక్లా కూడా వన్ ఆఫ్ ద ట్రైనీ ఈ గగనయాన్ మిషన్ కి సంబంధించి, కాబట్టి మరింత త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఏర్పడనుంది. ఇది కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, పహల్గామ్ ప్రస్తావన లేదు, సంతకం చేయను. ఈ ఆర్టికల్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క రక్షణ మంత్రుల సమావేశానికి సంబంధించి, అలానే ఇందులో పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని మరియు పహల్గామ్ దాడులను ఈ సమావేశంలో ఖండించకపోవడము, ప్రస్తావించకపోవడంతో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ తీర్మానం మీద సంతకం చేయలేదు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, తుల్బుల్ పునరుద్ధరణకు భారత్ సై. ఐసీజే ఒప్పందాన్ని రద్దు చేసిన భారతదేశం ఇప్పుడు పశ్చిమ నదుల నుంచి అధిక మొత్తంలో నీటిని వినియోగించడానికి అనేక ప్రణాళికలను రచిస్తుంది. ఇందులో భాగంగానే తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టుపై ఇప్పుడు దృష్టి సారించింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలానే జాగ్రఫీ టాపిక్స్ లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, మ్యారిటైమ్ ఎన్బిఎఫ్సి ప్రారంభం. సాగర్ మాలా అనే పేరుతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. మ్యారిటైమ్ సెక్టార్ కోసం ఒక ప్రత్యేక ఎన్బిఎఫ్సిని ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఇది మనకి ఎకానమీ టాపిక్ లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, నింగినంటిన సంబరం. ఐఎస్ఎస్ లో అడుగిడిన తొలి భారతీయుడు, చరిత్ర సృష్టించిన శుభాంశు. యాక్సియం 4 మిషన్ సక్సెస్ఫుల్ గా ఐఎస్ఎస్ లోకి నలుగురు ఆస్ట్రోనాట్స్ ని ప్రవేశపెట్టింది. అందులో భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లా ఒకరు ఉన్నారు. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. అయితే ఇక్కడ ఒక డౌట్ వచ్చే అవకాశం ఉంది. రాకేష్ శర్మ కదా భారతదేశం నుంచి తొలి ఆస్ట్రోనాట్ అంటే, రాకేష్ శర్మ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళలేదు అండి. ఆయన రోదసిలో మాత్రమే ప్రయాణించడం జరిగింది. కాబట్టి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్లిన మొదటి భారతీయుడిగా ఇక్కడ శుభాంశు శుక్లాని చెప్పవచ్చు. అయితే ఇంతకు ముందు ఈ ఐఎస్ఎస్ లోకి వెళ్లిన భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. లైక్ కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, ఇలాంటి వారు ఐఎస్ఎస్ లోకి ప్రవేశించడం జరిగింది. ఈ యాక్సియం స్పేస్ మిషన్ కి ఫాల్కన్ 9 రాకెట్ ని ఉపయోగించడం జరిగింది.
అలానే ఇక్కడ వ్యోమనౌక పేరు గ్రేస్. ఇవి రెండు ఎగ్జామ్లు ఇంపార్టెంట్ అండి. ఫాల్కన్ 9 అనేది రాకెట్, అలానే గ్రేస్ అనేది ఇక్కడ ఉపయోగించిన వ్యోమనౌక. ఈ రెండు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది అండి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఈ రాకెట్ అనేది లాంచింగ్ వెహికల్. ఈ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా గ్రేస్ వ్యోమనౌకని లాంచ్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఈ గ్రేస్ డ్రాగన్ వ్యోమనౌక అనేది తనంతట తాను ముందుకు వెళుతూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని చేరుకుంటుంది. తదుపరి దశలో డాకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ నలుగురు ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి చేరుకుంటారు. వీళ్ళు సుమారు 14 రోజుల పాటు స్పేస్ స్టేషన్ లో గడుపుతారు అండి. సుమారు 60కి పైగా ప్రయోగాలు వీళ్ళు నిర్వహిస్తారు. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ధార్వాడ గింజలపై పరిశోధనలు చేయనున్నారు. కర్ణాటకలోని ధార్వాడకు చెందిన పెసలు, మెంతి గింజలను తీసుకువెళ్లడం జరిగింది. ఇక్కడ భవిష్యత్తులో ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మానవ సహిత యాత్రలకి వెళ్ళినప్పుడు ఆహారంగా ఏమి పంపాలి అనే వాటి మీద కొన్ని ప్రయోగాలను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యాక్సియం 4తో భారత్కు దక్కేదేంటి? ఈ ఆర్టికల్లో యాక్సియం 4 మిషన్ సక్సెస్ గురించి, అలానే ఈ మిషన్ వలన భారత్కి కలిగే ప్రయోజనాల గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ మిషన్ ఎందుకు చాలా కీలకము అంటే భారతదేశానికి ఇది ఒక హిస్టారిక్ కంబ్యాక్ గా చెప్పుకోవచ్చు. 41 సంవత్సరాల తర్వాత ఒక భారతీయుడు రాదసిలో అడుగుపెట్టడం జరిగింది. అలానే మొదటిసారిగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి ప్రవేశించడం జరిగింది. సో ఇది ఒక హిస్టారిక్ కంబ్యాక్ గా చెప్పుకోవచ్చు. అలానే పాత్ ఫైండర్ ఫర్ ఇస్రోస్ గగనయాన్ 2027 మనము 2022 నాటికే గగనయాన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని భావించినప్పటికీ కూడా అనేక కారణాల వలన 2027 నాటికి ఇది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గగనయాన్ ట్రైనీలలో ఒకరి అయిన సుభాంశు శుక్లా ఈ యాక్సియం 4 మిషన్ లో భాగస్వామిగా ఉన్నారు. ఈ నలుగురు ఆస్ట్రోనాట్స్ లో సుభాంశు శుక్లా కూడా ఒకరు. కాబట్టి ఇప్పుడు ఇది ఒక పాత్ ఫైండర్ ఫర్ ఇస్రోస్ గగనయాన్ మిషన్ గా చెప్పవచ్చు. అదేవిధంగా భవిష్యత్తులో భారతదేశం పబ్లిక్ ప్రైవేట్ సినర్జీ ఈ స్పేస్ సెక్టార్ లో PPP పార్ట్నర్షిప్ కోసం ఈ మిషన్ ని ఒక కేస్ స్టడీగా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఈ యాక్సియం 4 మిషన్ ని యాక్సియం స్పేస్ సంస్థ, స్పేస్ ఎక్స్, నాసా మరియు ఇస్రో సంస్థల భాగస్వామ్యంతో సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఇందులో యాక్సియం స్పేస్ అలానే స్పేస్ ఎక్స్ ఈ రెండు కూడా ప్రైవేట్ సంస్థలే అయితే నాసా మరియు ఇస్రో అనేవి ప్రభుత్వ రంగ సంస్థలు. స్పేస్ సెక్టార్ లో ప్రైవేట్ రంగ పాత్ర అనేది అమెరికాలో రోజు రోజుకి పెరుగుతుంది. అయితే భారతదేశం ఈ విషయంలో వెనుకబడి ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం భారతదేశం వాటా కేవలం 2% ఉంది. ఇస్రో ఇంత సక్సెస్ఫుల్ మిషన్స్ ని ప్రయోగిస్తూ ఉన్నా కూడా మన వాటా కేవలం 2% మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని కూడా మనము బిల్డ్ చేయగలిగితే నెమ్మదిగా భారతదేశం ఈ సెక్టార్ లో మరింత ముందుకు వెళ్లి ఆర్థిక వ్యవస్థను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ యాక్సియం 4 మిషన్ అనేది భారతదేశం నిర్వహించనున్న గగనయాన్ మిషన్ కి, అలానే భారతదేశం భవిష్యత్తులో నిర్మించి తలపెట్టిన భారతీయ అంతరిక్ష కేంద్రానికి కూడా ఇది ఒక కీలక మలుపుగా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గగనయానం శుభస్య శీఘ్రం. ఈ ఆర్టికల్లో యాక్సియం 4 మిషన్ యొక్క సక్సెస్ గురించి, భారతదేశానికి చెందిన ఇస్రో యొక్క ఫ్యూచర్ గోల్స్ గురించి, అలానే ప్రస్తుతం భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ ఆర్టికల్ వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ యాక్సియం 4 మిషన్ సక్సెస్ ద్వారా 41 ఏళ్ల తర్వాత మళ్ళీ భారతదేశం నుంచి ఒక వ్యక్తి అంతరిక్ష యాత్రకు వెళ్లడం జరిగింది. అయితే 2022లోనే గగనయాన్ ప్రాజెక్టు ద్వారా భారతదేశం ఈ ఫీట్ ని సాధించాల్సి ఉంది. అయితే అనేక కారణాల కారణంగా ఇప్పుడు గగనయాన్ మిషన్ అనేది 2027 నాటికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ప్రస్తుతం గగనయాన్ మిషన్ 90% వరకు పూర్తయింది. అలానే భారతదేశం తన స్వంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తుంది. భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలి అని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. అలానే 2040 నాటికి చంద్రుడి మీద కాలు మోపాలన్న లక్ష్యాన్ని కూడా ఇస్రో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ నిర్దేశిత లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉందా లేదా అనేది చూస్తే భారతదేశంలో ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగంలో అనేక సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యొక్క క్వాలిటీ, ఇట్లాంటి అనేక సమస్యలను మనం చూడవచ్చు.
భారతదేశం తన జీడిపిలో కేవలం 0.7% మాత్రమే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వినియోగిస్తూ ఉంది. అయితే ఇజ్రాయిల్ లాంటి దేశాలు 6% తన జీడిపిలో వినియోగిస్తూ ఉన్నాయి. అమెరికా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు సుమారు 3% పైగా తమ జీడిపిలో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వినియోగిస్తూ ఉన్నాయి. అండ్ ఈవెన్ చైనా కూడా సుమారు 2% వరకు తమ జీడిపిలోని నిధులను ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కేటాయిస్తూ ఉంది. అయితే భారతదేశం కేవలం 0.7% మాత్రమే వినియోగిస్తూ ఉంది. ఈ నిధుల కొరత కారణంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగతి అనేది కొంత మందకొడిగా సాగుతుంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం అయితే మరీ ఘోరంగా ఉంది. భారతదేశంలో సుమారు 90% పైగా యూనివర్సిటీలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు లేవు. ఇక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భారతదేశం అనేక పరిశోధనలను చేస్తూ పరిశోధనా పత్రాలని విడుదల చేస్తున్నా కూడా వాటిలో క్వాలిటేటివ్ వన్స్ చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి. ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది జ్ఞానాన్ని పెంపొందించుకునే విధాన్ని కాకుండా ఈ ర్యాంకుల వైపు పరిగెత్తే విధంగా తయారవుతూ ఉంది. అందువల్లే మన దేశంలో 10 లక్షల జనాభాకు కేవలం 255 మంది పరిశోధకులే ఉన్నారు. ఇజ్రాయెల్ లాంటి దేశాలలో ఈ సంఖ్య 32 రెట్లు ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాయి. అయితే వీటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన మార్గాలు ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా విద్యార్థులలో ఈ ర్యాంకుల వైపు పరిగెత్తే విధానాన్ని కాకుండా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. అదేవిధంగా ప్రస్తుత తరానికి అనుగుణంగా పాఠ్యాంశాలలో ఈ సిలబస్ మార్పులని చేయాల్సిన అవసరం ఉంది అండి. మరిన్ని నిధులను కేటాయిస్తూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద భారతదేశం ఇన్వెస్ట్ చేసినప్పుడే మనము ప్రస్తుతం డెవలప్డ్ కంట్రీస్తో పోటీ పడగలిగే స్థాయికి వెళ్ళగలుగుతాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పహల్గామ్ ప్రస్తావన లేదు, సంతకం చేయను. ఎస్సీఓ సదస్సులో రాజ్నాథ్ స్పష్టీకరణ. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సమావేశం మనకి జరుగుతూ ఉంది. చైనాలోని చింగ్డావ్ వేదికగా జరుగుతున్న ఈ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సుకు భారతదేశం తరపున రాజ్నాథ్ సింగ్ గారు హాజరయ్యారు. అయితే పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి అలానే పహల్గామ్ దాడికి సంబంధించిన ప్రస్తావన లేకపోవడంతో ఈ ఉమ్మడి ప్రకటనపై భారతదేశం సంతకం చేయడానికి నిరాకరించింది. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. చాలా డీటెయిల్గా మనం చూసాము. అయితే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఒక కీలక వ్యవస్థ ఉంటుంది. ర్యాట్స్ అని పిలుస్తాము. ద రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. దీని హెడ్ క్వార్టర్ ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో ఉంటుంది. ఈ సంస్థ ప్రాంతీయ ఉగ్రవాదాన్ని నిరోధించడానికి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల మధ్య ఒక బలమైన వ్యవస్థగా దోహదపడుతుంది. అయితే ఇలాంటి ఒక వ్యవస్థ కలిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇటీవల కండక్ట్ చేసిన సమావేశాలలో పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాద చర్యలని వ్యతిరేకించడం మానేసి ఎక్కడ పూర్తిగా ప్రస్తావించకపోవడంతో భారతదేశం ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వేదికగా ఉగ్రవాదంపై మరొకసారి తన వైఖరిని స్పష్టం చేయడం జరిగింది. ఈ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయకపోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చర్చకు భారతదేశం తెరతీసింది. అలానే ఇటీవలి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో బీజింగ్లో నిర్వహించబడింది అండి. ఇందులో అజిత్ దోవల్ గారు పాల్గొని ఉగ్రవాదంపై పాకిస్తాన్ యొక్క ద్వంద్వ వైఖరిని ఆయన ప్రశ్నించడం జరిగింది. సో ఈ విధంగా భారతదేశం తనకి అవకాశం ఉన్న ప్రతి వేదికను ఉగ్రవాదంపై వ్యతిరేక పోరాటానికి వినియోగించుకోవడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తుల్బుల్ పునరుద్ధరణకు భారత్ సై, పశ్చిమ నదుల నీటి వాటా పూర్తి వినియోగంపై దృష్టి. భారతదేశం ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడంతో పశ్చిమం వైపు ప్రవహించే ఇండస్, చీనాబ్, జీలం నదుల మీద పూర్తి హక్కులను వినియోగించుకోవడానికి సిద్ధమైంది అండి. ఇప్పటికే రాట్లే మరియు కిషన్ గంగా వంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్లో దూకుడు పెంచిన భారతదేశం ప్రస్తుతము తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టుని పునరుద్ధరించడానికి దృష్టి సారించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఊలార్ లేక్కి దగ్గరగా జీలం రివర్ మీద ఉంటుంది. ఈ ఊలార్ లేక్ అనేది జమ్మూ కాశ్మీర్లోని ఒక ప్రఖ్యాత టూరిస్ట్ స్పేస్గా చెప్పవచ్చు. ఈ తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ అనేది జీలం రివర్కి నావిగేషన్ సదుపాయాన్ని కల్పించడానికి, ముఖ్యంగా వింటర్లో ఇది గడ్డగట్టుకుపోయి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వాటర్ని ఇక్కడి నుంచి తరలించి ఒక వాటర్ ఛానల్ని క్రియేట్ చేయడం కోసం తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది.
దీనిని ఎర్లీ 1980స్లోనే ప్రారంభించినా కూడా పాకిస్తాన్ యొక్క అబ్జెక్షన్ కారణంగా 1987లో దీనిని నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడంతో భారతదేశం ఈ ప్రాజెక్టు మీద దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశం జీలం నదిలోని నీటిని ఛానలైజ్ చేసి దారి మళ్లించగలిగితే పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలలో ఈ వ్యవసాయానికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. దీనితో పాటు పడమర వైపు ప్రవహించే నదులలో ఒకదాని నుంచి నీటిని పంజాబ్, హర్యానాలకు మళ్లించే అవకాశం పరిశీలనలో ఉంది అని ఇక్కడ మనం చూడవచ్చు. సో భారతదేశం ఇప్పుడు అనేక ప్రాజెక్టులను వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా ఈ పడమర వైపు ప్రవహించే నదుల మీద ప్రాజెక్టులను వేగవంతం చేయడం ద్వారా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యలకు భారతదేశం బదులు చెప్పనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గావి వ్యాక్సినేషన్ కూటమికి అమెరికా నిధుల నిలిపివేత. ఈ గావి అనేది ఒక వ్యాక్సినేషన్ అలయన్స్ అండి. ముఖ్యంగా కోవిడ్ లాంటి పాండమిక్స్ టైంలో ఈ గావి అనేది వ్యాక్సిన్స్ రిమోట్ దేశాలకి కూడా, చాలా పేద దేశాలకి కూడా చివరి వరకు అందించే విధంగా ఈ అలయన్స్ అనేది సహాయపడుతుంది. కోవిడ్తో పాటు ధనుర్వాతం, కోరింత దగ్గు వంటి వ్యాధులు రాకుండా బాలలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించే గావి గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్, గావి యొక్క ఫుల్ నేమ్. ఈ అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమికి నిధులను బంద్ చేస్తున్నామని అమెరికా ఆరోగ్య మంత్రి ప్రకటించారు. ఈ గావి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, గేట్స్ ఫౌండేషన్, ప్రపంచ బ్యాంకులతో ఏర్పడిన ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యం. దీనిని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీని యొక్క ముఖ్యమైన ఫోకస్ వ్యాక్సిన్స్ అగెన్స్ట్ హ్యూమన్ డిసీజెస్, ఈ హ్యూమన్ డిసీజెస్కి వ్యతిరేకంగా వ్యాక్సిన్స్ని ప్రోత్సహించడము మరియు పేద దేశాల వరకు కూడా వ్యాక్సిన్స్ సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. దీని లొకేషన్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి పదవీ స్వీకారం చేసిన తర్వాత అనేక పార్ట్నర్షిప్స్ నుంచి బయటికి రావడం మనం చూస్తూ ఉన్నాము. సో అందులో భాగంగా ఇప్పుడు గావి నుంచి కూడా ఆయన బయటకు వచ్చి నిధుల్ని నిలిపివేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మ్యారిటైమ్ ఎన్బిఎఫ్సి ప్రారంభం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్. అయితే ఇది దేశంలోనే మొదటిసారిగా సముద్రయాన రంగంలో ప్రారంభించడం జరిగింది. సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే పేరుతో ఈ ఎన్బిఎఫ్సిని ప్రారంభించారు. మ్యారిటైమ్ సెక్టార్లో రుణ సదుపాయం అనేది చాలా కొరత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్బిఎఫ్సిని ప్రారంభించడం ద్వారా దానిని తగ్గుముఖం పట్టించవచ్చు. అయితే ఇక్కడ ఎన్బిఎఫ్సి అంటే ఏంటి, బ్యాంక్స్కి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్కి డిఫరెన్స్ కూడా చూద్దామండి. ఈ ఎన్బిఎఫ్సిస్ అనేవి కంపెనీస్ యాక్ట్ 1956 ఆర్ 2013 ప్రకారం రిజిస్టర్ చేయబడతాయి. అయితే బ్యాంక్స్ అనేవి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం రిజిస్టర్ చేయబడతాయి. ఈ ఎన్బిఎఫ్సిస్ అనేవి ఓన్లీ టైమ్ డిపాజిట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయండి, డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయవు. అలానే ఎన్బిఎఫ్సిస్ కెనాట్ ఇష్యూ చెక్స్ ఆర్ బి పార్ట్ ఆఫ్ ద పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. ఈ ఎన్బిఎఫ్సిస్ అనేవి చెక్లని ఇష్యూ చేయవు. అలానే యూపీఐ, అదర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఈ పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఉంటాయో అందులో ఇవి భాగస్వామిగా ఉండవు. అలానే డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఉండదు. డిఐసిజిసి నుంచి ఇక్కడ ఏ విధమైన డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది ఎన్బిఎఫ్సిస్కి లభించదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎన్బిఎఫ్సిస్ సిఆర్ఆర్ మరియు ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి బ్యాంక్స్ మరియు ఎన్బిఎఫ్సిస్ మధ్య కొన్ని కీ డిఫరెన్సెస్గా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టాటా గ్రూప్ బ్రాండ్ $30 బిలియన్. ఇంతటి విలువ సాధించిన తొలి భారతీయ బ్రాండ్ ఇదే. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక. ఈ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ఆధారంగా 2025లో అత్యంత విలువైన భారతీయ బ్రాండ్లను మనం చూస్తే టాటా గ్రూప్ $31.6 బిలియన్ విలువతో మొదటి స్థానంలో ఉంది. $30 బిలియన్ బ్రాండ్ వాల్యూ కలిగిన ఒకే ఒక గ్రూప్గా టాటా గ్రూప్ నిలిచింది. నెక్స్ట్ ప్లేస్లో ఇన్ఫోసిస్ $16.3 బిలియన్, హెచ్డిఎఫ్సి గ్రూప్ $14.2 బిలియన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. సో అలాగే ఎల్ఐసి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, హెచ్సిఎల్ టెక్, ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, మహీంద్రా గ్రూపులు మోస్ట్ వాల్యూడ్ బ్రాండెడ్గా మనకి టాప్ 10లో నిలిచాయి. అదేవిధంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్గా అదానీ గ్రూప్ నిలిచింది. ఈ సంస్థ బ్రాండ్ విలువ 82% పెరిగింది. మరికొన్ని కీలక గణాంకాలని పరిశీలిస్తే భారతదేశంలోని దిగ్గజ 100 బ్రాండ్ల మొత్తం విలువ $236.50 బిలియన్ చేరుకున్నట్లు వెల్లడించింది. 2025-26లోనూ భారత వృద్ధి రేటు 6 నుంచి 7% నమోదయ్యే అవకాశం ఉంది అని ఈ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక వెల్లడించింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పల్లెలకు బ్యాంకులు. ఈ ఆర్టికల్లో భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకింగ్ సెక్టార్ యొక్క వాటా ఏంటి అనేది ఇక్కడ తెలియజేస్తుంది. బ్యాంకు శాఖలు ఏ ఏ ప్రాంతాలలో ఎంత మేరకు విస్తరించి ఉన్నాయి అనేది ఇక్కడ కొన్ని కీలక గణాంకాలని కేంద్ర నివేదిక ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ఇటీవలి కాలంలో పట్టణాలతో పాటు పల్లెలు, సెమీ అర్బన్ ప్రాంతాలలో కూడా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతూ ఉన్న కొద్దీ బ్యాంకు శాఖలు ఏర్పాటవుతున్నాయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 1.61 లక్షల బ్యాంకు శాఖలు పనిచేస్తూ ఉంటే అందులో అత్యధికంగా సుమారు 35% బ్రాంచ్లు అనేవి గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నాయి. అలానే సెమీ అర్బన్ ప్రాంతాలలో 28%, అర్బన్ ప్రాంతాలలో 18%, మెట్రో నగరాలలో 19% బ్రాంచెస్ అనేవి మనకి విస్తరించి ఉన్నాయి. సో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలలో 35% మేరకు బ్యాంక్ బ్రాంచ్లు పనిచేస్తున్నాయి. ఇది ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్కి దోహదపడుతుందండి. ముఖ్యంగా మనము ఈ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ కోసం నచికేత్ మోర్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నచికేత్ మోర్ కమిటీ ఆధారంగా అనేక సంస్కరణలను కూడా తీసుకువచ్చాము. ఇందులో భాగంగానే మనము పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లాంటి వాటిని ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఆ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు బ్రాంచ్లు అనేవి విస్తృతమయ్యాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, దేశానికే తలమానికంగా అఖండ గోదావరి, దేశాభివృద్ధిలో పర్యాటక రంగానిది కీలక పాత్ర. ఆంధ్రాలో 7 ప్రాజెక్టులకు 450 కోట్లు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. సో ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు గురించి చూద్దామండి. స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ శాస్కీ ద్వారా అఖండ గోదావరి ప్రాజెక్టుకు 95 కోట్లు మంజూరు చేశారు. ఇందులో భాగంగా హ్యావలాక్ వంతెనను వివిధ థీమ్లతో ఆకర్షించేలా తీర్చిదిద్దడంతో పాటు పుష్కరాల రేవును ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సో రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని రాజమండ్రిలోని పుష్కరాల రేవును తీర్చిదిద్దడానికి మరియు హ్యావలాక్ వంతెనను అభివృద్ధి చేయడానికి సుమారు 95 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. అలానే స్వదేశీ దర్శన్ 2.0లో భాగంగా అరకు, బొర్రా గుహలు, లంబసింగి, సూర్యలంక బీచ్లు అభివృద్ధి చేస్తున్నామని కూడా కేంద్ర మంత్రి వెల్లడించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సుపరిపాలన లక్ష్యంగా ఈ కేబినెట్. జూలై 10న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం. తెలంగాణ ప్రభుత్వం సుపరిపాలన లక్ష్యంగా ఈ క్యాబినెట్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అండి. ఈ క్యాబినెట్ విధానం అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఇక్కడ పత్రాలు అవసరం లేకుండా, అంటే పేపర్ యూజ్ లేకుండా క్యాబినెట్ విధానాలని, నిర్ణయాలని ప్రచురితం అవసరం లేని ఈ క్యాబినెట్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మంత్రివర్గ భేటీలోని దస్త్రాలన్నింటినీ కూడా డిజిటల్ విధానంలో భద్రపరచాలి అని నిర్ణయం తీసుకుంది. ఈ క్యాబినెట్ ద్వారా క్యాబినెట్ ఎజెండా మొదలు నిర్ణయాల వరకు ఫైళ్ళన్నీ కూడా ఈ ఫైలింగ్ చేయాలి అని, డిజిటల్ రూపంలో భద్రపరచాలి అని ప్రభుత్వం తీర్మానించింది. ఈ నూతన విధానం వల్ల ఫైళ్లు రహస్యంగా, సురక్షితంగా ఉండటంతో పాటు డిజిటల్ కాపీలను భద్రపరచడం మరింత కట్టుదిట్టంగా ఉంటుంది అని భావిస్తుంది. సో ఈ గవర్నెన్స్ ప్రక్రియలో ఈ క్యాబినెట్ విధానం అనేది ఒక కీలక ముందడుగుగా చెప్పవచ్చు. అలానే నెలలో 2 సార్లు కేబినెట్ భేటీలను నిర్వహించాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. సో ఇప్పుడు ఈ కేబినెట్ విధానం ద్వారా ఎక్కువ సార్లు కేబినెట్ సమావేశాలకు హాజరవ్వవచ్చు. అలానే భద్రంగాను, సురక్షితంగాను ఈ కేబినెట్ నిర్ణయాలను, ఫైళ్ళని భద్రపరచవచ్చు. సో ఈ విధంగా సుపరిపాలన వైపు అడుగులు వేయడానికి ఈ కేబినెట్ విధానం అనేది ఉపయోగపడుతుంది. ఈరోజు ఇంపార్టెంట్ 1-లైనర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కరెంట్ అఫైర్స్ని చూడండి. 23వ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ దినేష్ మహేశ్వరి. ఈ 23వ లా కమిషన్ని అధికారికంగా 2024 సెప్టెంబర్ 1వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. దీని పదవీ కాలం 2027 ఆగస్టు 37 వరకు ఉంటుంది. ఇందులో మొత్తం 7 సభ్యులు ఉన్నారు. దీని యొక్క చైర్పర్సన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి అనే ఆయన నియమించబడ్డారు. ఈ లా కమిషన్ అనేది ఒక నాన్ స్టాట్యూటరీ బాడీ అండి. ఇది చట్టబద్ధమైన సంస్థ కాదు, అలానే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కూడా కాదు. ఈ లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి ఒక అడ్వైజరీ బాడీగా వ్యవహరిస్తుంది. ప్రీ హిస్టారిక్గా చూసినప్పుడు 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం స్వాతంత్ర్యానికి పూర్వమే లా కమిషన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే స్వాతంత్ర్యం తరువాత మొట్టమొదటిసారిగా 1955లో మొదటి లా కమిషన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు 23వ లా కమిషన్ 2024 సెప్టెంబర్ 1న ఏర్పాటైంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. నేషనల్ సివిల్ సర్వీస్ డేను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 21. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? 1947లో ఏప్రిల్ 21వ తేదీన భారతదేశం మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ న్యూఢిల్లీలోని మెట్కాఫ్ హౌస్లో ఐఏఎస్ అధికారుల మొదటి బ్యాచ్ను ఉద్దేశించి ప్రసంగించారు. సో ఈ చారిత్రక నేపథ్యం కారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ 21వ తేదీన నేషనల్ సివిల్ సర్వీస్ డేను నిర్వహిస్తారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. యాక్సియం 4 మిషన్ సక్సెస్ నేపథ్యంలో మనము దాని గురించిన కీలక డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసి ఇచ్చానండి. క్రింది వాటిలో ఏ సంస్థ యాక్సియం 4 అంతరిక్ష మిషన్లో భాగం కాదు? ఈ యాక్సియం 4 మిషన్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రూపొందించడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అనేది ఈ మిషన్లో భాగం కాదు. ఆ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.